ఈరోజు వీడియోలో థర్డ్ సెమ్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ చెప్పుకోబోతున్నాం. మనకి ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ ఏంటంటే యూ కెన్ ఇది మనకి ఎవరు చెప్తున్నారు అంటే బరాక్ ఒబామా గారు. సో చూడనా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ మీకు సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడుగుతారంటే రైట్ ద నోట్ ఆఫ్ బరాక్ ఒబామా విక్టరీ స్పీచ్ అండ్ రైట్ ఏ సమ్మరీ ఆఫ్ యూ కెన్. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఆర్ ద డ్రీమ్స్ అమెరికా హ్యాస్. అర్థమే కదా. సో ఈ త్రీ క్వశ్చన్స్ కూడా మనం ఒకటే సొల్యూషన్ అనేది మనం రాయొచ్చు. సో చూడండి, ఆ సొల్యూషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏం చెప్పండి ఫస్ట్లో బరాక్ ఒబామా గారు. సో దీంట్లో మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం అంటే బరాక్ ఒబామా. సో చూడండి, బరాక్ ఒబామా వాజ్ ద బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. బరాక్ ఒబామా గారు బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాకి బ్లాక్ ప్రెసిడెంట్ అయ్యారు. ఏ ఫేమస్ స్పీచ్ యూ కెన్ was delivered by Obama on 14th November in 2008 after his victory from his hometown కుషాగో. అర్థమే కదా. సో దీని ఒక అర్థం ఏంటంటే ఆయన కుషాగో నుంచి ఆయన ఏమైనా ప్రెసిడెంట్ అయ్యారు కదా. సో ఆయన కుషాగో నుంచి ప్రెసిడెంట్ అయ్యి అంటే ఆయన విక్టరీ అంటే ప్రెసిడెంట్ అయ్యారు కదా. సో ఆయన కుషాగో నుంచి గెలుస్తూ వస్తున్నప్పుడు ఆయన స్పీచ్ ఎప్పుడు ఇచ్చారు అని అంటే 14th November in 2008. అర్థమైంది కదా. సో ఆయన కుషాగో నుంచి గెలుస్తూ వస్తున్నప్పుడు ఆయన స్పీచ్ అనేది మనకి 14th November 2008లో ఇవ్వడం జరిగింది. సో ఆయన ఆ స్పీచ్లో ఏమని మాట్లాడారో చూద్దాం. సో చూడండి, యూ కెన్ ఈజ్ కంపారిజన్ స్లోగన్ ఆఫ్ ఒబామా. యూ కెన్ ఈజ్ ద కంపారిజన్ స్లోగన్ ఆఫ్ ఒబామా. యూ కెన్ అనేది ఒబామా గారికి ఒక స్లోగన్ అంట, దానికన్నా ఒక స్లోగన్ అంట. సో అదేవిధంగా ఇట్ కంటైన్స్ ఆల్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఒబామా డ్రీమ్స్. అర్థమే కదా. సో దీంట్లో మనకి అమెరికన్ యొక్క ఆల్ యొక్క ఫ్యాక్టరీస్ కూడా ఇందులో కంటెంట్ అయి ఉన్నాయి. ఇట్ కంటైన్స్ అంటే కంటెంట్ అంటే కలిగి ఉండడం, కంటైన్స్ అంటే కలిగి ఉండడం, కంటైన్స్ ఆల్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఒబామా అమెరికన్ డ్రీమ్. ఇట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ స్పీచ్ అంటే ఆయనకి స్పీచ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు కదా. సో దానికోసం ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు. ఇట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ స్పీచ్. హిస్ స్పీచ్ ఫోకస్డ్ ఆన్ మేజర్ ఇష్యూస్ అంటే ఆయన స్పీచ్ ఏదైతే ఇస్తున్నారో ఆయన స్పీచ్లో ఆయన ఏం కంటెంట్ అంటే ఆయన స్పీచ్లో ఆయన ఏం కలిగి ఉన్నారు అంటే ఆయన స్పీచ్లో దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే చూడండి, ఆయన ఆ రోజు మాట్లాడుతున్న స్పీచ్లో ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే ద మేజర్ ఇష్యూస్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ బిల్డింగ్స్, న్యూ స్కూల్స్ అండ్ రీస్టోరింగ్ అలయన్సెస్ బిసైడ్స్ అదర్స్. అంటే ఆయన ఆ రోజు ఎవరి గురించి మాట్లాడాలంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగుల గురించి, అదేవిధంగా బిల్డింగ్స్ నిర్మించడం గురించి, కాలేజీలు కట్టడం గురించి, స్కూల్స్ కట్టడం గురించి, ఇలా అమెరికా యొక్క డెవలప్మెంట్ గురించి ఆయన అనేది ఆ రోజు స్పీచ్లో మాట్లాడడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఆయన ఇంకేం మాట్లాడారు అని మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇన్ హిస్ స్పీచ్ అమెరికన్ ఈజ్ దే ఫేసింగ్ ఛాలెంజెస్ అంటే ఏంటంటే ఆయన ఆ స్పీచ్ మాట్లాడారు కదా. సో ఆ స్పీచ్లో ఆయన ఇచ్చే స్పీచ్ వలన అమెరికా అనేది ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది అని అర్థం. సో చూడండి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది అని అంటే దే ఆర్ టూ వరల్డ్ వార్స్ని ఫేస్ చేసింది. అదేవిధంగా ఫైనాన్షియల్ క్రైసిస్. అర్థమైనా ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆస్తి పరంగా. ఇట్ హ్యాస్ టు టేక్ బోత్ ఆఫ్ దెమ్. చూడనా, అతనికి వచ్చే ఛాలెంజెస్ ఏవైతే అతను ఫేస్ చేశాడో వాటిని కూడా అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ని కూడా ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. రెండింటిని కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. చూడండి, ద యుఎస్ఏ సోల్జర్స్ ఆర్ ఫైట్ ఇన్ ద డిజర్ట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సర్వేల్ జాబ్స్ అండ్ లాస్ట్ డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్. అంటే యుఎస్ఏ సోల్జర్స్ అంటే అమెరికా యొక్క సోల్జర్స్ అనేది ఫైట్ చేస్తున్నారు డిజర్ట్లో. ఎవరితో? ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్తో ఫైట్ చేస్తున్నారు. దేనికి? సెవరల్ జాబ్స్ ఆర్ లాస్ట్ డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ చెప్పాను కదా. సో జాబ్స్ కోసం అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ కోసం వాళ్ళ యుద్ధాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. అప్పుడు ఒబామా గారు ఏమంటున్నారు చూడండి. సో ఒబామాస్ ఇష్యూడ్ దట్ జనరేటెడ్ న్యూ జాబ్స్ అంటే అప్పుడు వాళ్ళకి ఒబామా గారు చెప్తున్నారు, మీరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, దీనికి కొత్త జాబ్స్ అనేవి
జనరేట్ చేస్తాను అని ఒబామా గారు వాళ్ళకి మాట ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇట్ రీస్టోర్ ఎలిజెన్స్ రెడీ టు ఫేస్ న్యూ ట్రేడ్స్ అండ్ బిల్డ్ న్యూ స్కూల్స్. అదేవిధంగా మనకి ఫ్యూచర్లో వచ్చే ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని కూడా నేను తీసుకొని సిద్ధంగా ఉన్నాను, స్కూల్స్ని బిల్డ్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఒబామా గారు చెప్తున్నారు. సో నెక్స్ట్ చూడండి, ఒబామా ఆస్క్స్ అమెరికన్ టు హ్యావ్ ఎన్ వైల్డింగ్ హోప్. ఒబామా ఆస్క్ అమెరికా టు హ్యావ్ ఎన్ వైల్డింగ్ హోప్ అంటే ఏంటంటే ఇదని చెప్పారు కదా వాళ్ళకి నేను జాబ్స్ ఇస్తానని. సో వాళ్ళు ఒబామా గారి మీద చాలా నమ్మకంతో ఉన్నారు. అంటే మాకు జాబ్స్ వస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు అనుకుంటారు మాకు ఒబామా గారు జాబ్స్ ఇస్తారు. అదేవిధంగా ఒబామా గారు ఏమనుకుంటున్నారు అని అంటే చూడండి, ఈజ్ ద మోర్ హోప్ఫుల్ దట్ దే విల్ బీ అవుట్ ఆఫ్ ద ట్రబుల్ సూన్. అంటే ఈయన కూడా ఏమనుకుంటున్నారు అంటే నేను వీళ్ళకి జాబ్స్ ఇవ్వగలను అని ఒబామా గారు కూడా అనుకుంటున్నారు. అర్థమవుతున్నా? సో నెక్స్ట్ చూడండి, హీ రిమెంబర్ దట్ అమెరికా వాజ్ సర్వైవ్డ్. అర్థమవుతున్నా? హీ రిమెంబర్ దట్ అమెరికా వాజ్ సర్వైవ్డ్ పెరెల్ హార్బర్ అటాక్. అర్థమవుతుందా? పెరెల్ హార్బర్ అటాక్ అండ్ హ్యావ్ లేడ్ ఫుట్ ఆన్ ద మూన్. అంటే చంద్రుడి పైన కూడా అడుగు పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడు? ఒబామా గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత. అంటే వీళ్ళు చాలా బాగా డెవలప్ చేశారని కూడా మనకు చెప్పుకోవచ్చు. సో చూడండి, దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ అంటే ఆయన ఉండేటప్పుడు అంటే వాళ్ళ యొక్క టెక్నాలజీస్ కనెక్టెడ్ టు హోల్ వరల్డ్. అంటే ఆయన లీడ్ చేసే ఆ యొక్క పరిపాలనలో ఉన్న టెక్నాలజీస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యాయి అని అర్థం. దానికన్నా కనెక్టెడ్ టు హోల్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా కూడా కనెక్ట్ అయ్యాయి. అదేవిధంగా అమెరికన్ హోప్ వైల్ దే బ్రీత్స్ అండ్ హీ సే దట్ చేంజెస్ హ్యాస్ కమ్ టు అమెరికా త్రూ హిజ్ విక్టరీ. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక మనకేముంది చూడండి, అమెరికా హోప్ విల్ దే బ్రీత్ అండ్ నెక్స్ట్ ఏమంటే హీ సే దట్ చేంజెస్ హ్యాస్ కేమ్ టు అమెరికా త్రూ హిజ్ విక్టరీ. అంటే ఏంటంటే మనం సాధించిన మాత్రానే మన దేశంకి అంటే మనం ఏదైతే విక్టరీ సాధించామో దాని వలన మాత్రానే అది సాధించినంత మాత్రాన మనం అన్నీ సాధించినట్టు కాదు. ఇంకా మనం సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ టు చేంజ్ రియల్లీ బట్ ఇట్ ఈజ్ ఎ చేంజ్ టు చేంజ్. అర్థమైంది కదా? సో దాన్ని అంత మాత్రం మనం సాధించినట్టు కాదు, ఇంకా మనం సాధించాల్సినవి చాలా ఉంది అని అర్థం. సో నెక్స్ట్ ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారంటే చూడండి, నెక్స్ట్ ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఉమెన్. సో చూడండి, నెక్స్ట్ ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఒబామా సైట్స్ ఇట్ ఈజ్ ఎ స్పీచ్ ఆన్ ఆఫ్రో అమెరికన్ ఉమెన్. అంటే ఆయన ఆ రోజు స్పీచ్లో మాట్లాడుతూ ఆఫ్రో అమెరికా ఉమెన్ గురించి చెప్తున్నారు. ఆవిడ పేరు ఏంటంటే యాన్ నిక్స్వాన్ కోప్రా. ఈవిడ గురించి ఒబామా గారు ఆ రోజు స్పీచ్లో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతుంటే ఈ స్టూడ్ ఇన్ ద క్యూ టు ఓట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 106. అంటే ఈవిడ ఓటు వేయాలి అనుకుంది, కానీ వీడికి కొన్ని అడ్డంకులు లేదా కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈవిడికి ఓట్ హక్కు అనేది రాలేదు. ఎందుకు? ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే కలర్ పరంగా కానీ అదే జెండర్ పరంగా కానీ ఈవిడికి ఓటు వేసే హక్కు అనేది, ఓటు వేసే ఛాన్స్ అనేది కలగలేదు. అప్పటికే ఈవిడేంటి క్యూలోనే ఉంది. అప్పటికి కూడా ఈవిడ క్యూలో ఉంది, కానీ ఈవిడికి ఓటు వేసే హక్కు అంటే ఓటు వేసే ఛాన్స్ అనేది దొరకలేదు. అర్థమైనా? సో ఎర్లీ షుడ్ డినోటెడ్ టు ఓట్ డ్యూ టు హర్ కలర్ అండ్ జెండర్. అంటే ఆవిడ కలర్ పరంగా కానీ ఆవిడ జెండర్ పరంగా కానీ ఆవిడకి ఓటు వేసే హక్కు అనేది రాలేదు. హీ రీగలెడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ నేషన్ కమ్స్ నాట్ ఫ్రమ్ ద మైట్ పర్సన్స్. అంటే దీని ఒక అర్థం ఏంటంటే అమెరికాకి పేరు ప్రఖ్యాతులు అనేవి ఒక్క ఆర్మీ లేదా ఓన్లీ ఏమన్నాడు ప్లెంటీ అండ్ మైటీ పవర్స్ ఇవి మాత్రమే తెచ్చిపెట్టవు. అర్థమైనా? ఇవి మాత్రమే తెచ్చి
పెట్టవు దేన్ని, రెస్పెక్ట్ని. స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ నేషన్ కమ్స్ నాట్ ఫ్రమ్ ద మైటీ పర్సన్, అంటే ఆర్మీ వల్ల కానీ మైట్ పవర్ వల్ల కానీ వీటి వల్ల మాత్రమే మనకి దేశానికి గౌరవం లేదా ఒక రెస్పెక్ట్ వస్తుందంటే కాదు, ఇది తప్పు. ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాదు. ఆఫ్ దేర్ వెల్త్ వలన దేనివల్ల దేశానికి పేరు వస్తుందంటే ఆఫ్ దేర్ వెల్త్ వలన. బట్ ఎండ్యూరింగ్ పవర్ అండ్ ఐడియల్ డెమోక్రసీ, దీనికన్నా పెద్ద పెద్ద ఆర్మీల వల్ల పెద్ద పెద్ద సైన్య గజాల వల్ల మనకి పేరు రాదు. మనకి దేనివల్ల ఎక్కువ నేమ్ అనేది వస్తుందంటే వెల్త్ వలన. అండ్ ఎండ్యూరింగ్ పవర్స్ ఆఫ్ ఐడియల్ డెమోక్రసీ వలన మనకి అనేది ఎక్కువ పేరు అనేది రావడం జరుగుతుంది అని ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే లిబర్టీ అండ్ ప్రావర్టీ హ్యాస్ ఎక్నాలెడ్జ్ హీస్ గ్రాడ్యుయేటెడ్ ఆఫ్ హిస్ పార్ట్నర్. నెక్స్ట్ చూడండి జో బైడెన్. ఆ పార్ట్నర్ ఎవరంటే జో బైడెన్. హీస్ థ్యాంక్స్ టు ఆల్ ఎస్పెషల్లీ దోస్ హూ వోంట్ ఓటెడ్ హిమ్. ఒబామా గారు ఏమంటున్నారంటే ఎవరైతే ఆయనకి ఓటు వేయలేదో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాడు. అర్థమైందా? సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అనేది ఒబామా గారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సర్ప్రైజ్లీ హీ థ్యాంక్స్ టు హీస్ అపోనెంట్స్, అంటే అప్పుడు ఆయన రూల్ చేశారు కంటే అంటే అప్పుడు ఆయన పరిపాలించడానికి అంటే ఎలక్షన్లో ఇప్పుడు మనం గెలిచాం అనుకోండి, మనకు అపోనెంట్స్ కొంతమంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ డేస్ ఎవరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి, ఆయన యొక్క అపోనెంట్స్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అపోనెంట్స్. అదేవిధంగా అప్పుడు అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈయన నిలబడి ఈయన గెలిచారు కదా. సో ఈయన వాళ్ళకి ఏం చెప్తున్నారంటే స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్తున్నాడు. అర్థమైందా? స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్తున్నాడు. ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఉన్నారో అప్పుడు కూడా ఆయన ఒబామా గారు గెలిచే సమయంలో అప్పుడు వాళ్ళ అపోనెంట్స్ ఎవరు అని అంటే మెక్చెయిన్, మిట్టి రోమ్నీ అండ్ సరాబ్ అనేవాళ్ళు ఆ ఒబామా గారి యొక్క అపోనెంట్స్ అనమాట. వాళ్ళకు కూడా ఈయన ఏం చెప్తున్నాడు అంటే స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్తున్నాడు. అండ్ ఈ సీక్స్ దేర్ కోఆపరేషన్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్ అండ్ అమెరికా. అర్థమైందా? సో ఇంకేమంటున్నాడు అంటే హీ వర్క్ టు రిక్లైమ్ ద అమెరికన్స్ డ్రీమ్. క్లియర్? హీ వర్క్ టు రిక్లైమ్ ద అమెరికన్స్ డ్రీమ్ అంటే ఈయన అమెరికా యొక్క డ్రీమ్ ఏంటి? టు డెవలప్ అవర్ కంట్రీ లేదా టు ఇంప్రూవ్ అవర్ కంట్రీ. అంటే మన కంట్రీని మనం డెవలప్ చేసుకోవాలి లేదా మన కంపెనీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని కొన్ని డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నిటినీ నేను సాకారం చేస్తాను, నేను తీరుస్తాను. అర్థమైందా? సో మీ యొక్క కళలన్నింటినీ నేను నెరవేరుస్తాను అని చెప్తూ ఆ యొక్క ఉద్దేశంతో ఒబామా గారు అయితే ఆ యొక్క మీటింగ్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి ఫస్ట్ ఒకసారి ఇది ఈ యొక్క ఎస్సే. సో చూడండి ఫస్ట్ నుంచి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ మనకి ఏంటి, బరాక్ ఒబామా వాజ్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ. ఇంకా చూడండి ఓన్లీ కీ పాయింట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి బరాక్ ఒబామా గారు ఏంటి, అమెరికా యొక్క బ్లాక్ ప్రెసిడెంట్. అండ్ ఏంటన్నా ఈయన చాలా స్పీచెస్ అనేది చెప్పారు. దాంట్లో ఈయన ఒక ఫేమస్ స్పీచ్ ఏంటంటే ఎస్ వీ కెన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో అది ఈయన ఒక ఫేమస్ స్పీచ్ అంట. సో అదేవిధంగా ఈయన ఎక్కడ గెలిచారు అంటే కుషాగో నుంచి గెలుస్తూ వస్తున్నప్పుడు ఈయన ఎప్పుడు మనతో మాట్లాడారు అంటే ఈ ఎస్ వీ కెన్ అనేది ఎప్పుడు మనతో మాట్లాడారంటే 4th November in 2008. అర్థమైనా? 4th November in 2008. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ కంటైన్స్ ఆల్ ఫ్యాక్టరీస్ అమెరికన్ డ్రీమ్. అంటే ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈయన యొక్క ఆధ్వర్యంలో కంటైన్స్ అవుతుంది అంటే జరుగుతుంది. అండ్ ఇట్స్ థ్యాంక్ టు గివెన్ స్పీచ్ అంటే ఆయనకి స్పీచ్ ఆయన మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కదా. సో దానివల్ల ఆయన అనేది థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి ఆ మీటింగ్లో ఆయన ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడారంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి, అంటే నిరుద్యోగుల గురించి, అదేవిధంగా స్కూల్స్ కట్టాలని, బిల్డింగ్స్ కట్టాలని, అదేవిధంగా కాలేజెస్ లాంటివి నిర్మించాలని ఆయన ఆ రోజు మాట్లాడారు. అదేవిధంగా ఆయన ఇంకేం మాట్లాడారో చూద్దాం. సో చూడండి నెక్స్ట్ ఆయన ఇంకేం మాట్లాడారు అని అంటే ఒక ఉమెన్ గురించి మాట్లాడారు. ఈ స్పీచ్ అమెరికన్ టు ఫేసింగ్ ఛాలెంజెస్. అదేవిధంగా ఆయన చెప్పే స్పీచ్ వల్ల ఆయన ఏదైతే
కంట్రీ ఉందో ఆ కంట్రీ ఏదైతే ఏ ఛాలెంజెస్ని ఫేస్ చేసిందంటే రెండు వరల్డ్ వార్స్ని ఫేస్ చేసిందంట. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 2 వరల్డ్ వార్స్ ఆయన చెప్పే స్పీచ్ తర్వాత 2 వరల్డ్ వార్స్ అని జరిగాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ క్రైసిస్, అదేవిధంగా హీ హ్యాస్ టు టేక్ బోత్ ఆఫ్ దమ్. కానీ ఆ 2 పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ఆయన మేనేజ్ చేయగలిగాడు. అండ్ యూఎస్ఏ సోల్జర్స్ అనేవారు ఎవరు సోల్జర్స్, ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ అని ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు దేనికోసం అంటే అన్ఎంప్లాయ్మెంట్, అంటే జాబ్స్ లేవు. ఫైనాన్షియల్ క్రైసిస్ కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒబామా గారు ఏం చెప్పారు, సో అంటే ఐ విల్ గివ్ యూ జాబ్, అంటే మీకు జాబ్ జనరేట్ చేస్తాం. అర్థం కదా, హీ విల్ జనరేట్ న్యూ జాబ్స్, మీకు కొత్త జాబ్స్ అనేవి, కొత్త అవకాశాలు అనేది మీకు అందిస్తాం అని. నెక్స్ట్ అదేవిధంగా తర్వాత రాబోయే పరిణామాల గురించి కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, లైక్ స్కూల్స్ బిల్డ్ చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని ఒబామా గారు అలా చెప్తున్నారు. అదేవిధంగా ఒబామా ఆస్క్స్ అమెరికన్ టు హ్యావ్ వెల్డింగ్ హోప్. చదువుకున్నా, వెల్డింగ్ హోప్ అంటే ఒబామా గారు ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చారో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మేము ఖచ్చితంగా మాకు జాబ్ దొరుకుతుంది, మాకు ఒబామా గారు జాబ్ ఇస్తారని అనుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ ఒబామా గారు ఏమంటున్నారు, ఆ ఒబామా గారు ఎలాగ ఆలోచిస్తున్నారంటే నేను ఖచ్చితంగా వీళ్ళకి జాబ్ అనేది ఇవ్వగలను అని ఒబామా గారు అయితే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆర్గ్యుమెంట్స్తో లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఒక డెవలప్మెంట్తో ఈ ల్యాండ్ ఫుట్ ఆన్ ద మూన్, అంటే వాళ్ళు మూన్ మీద కూడా వెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమైనా వాళ్ళ దగ్గర ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క దేశం అనేది కనెక్ట్ అయ్యింది. అండ్ అమెరికా హోప్ వైల్ దే బ్రీత్ అండ్ హీ సే దట్ చేంజెస్, అంటే గొప్ప పనులు చేసినంత మాత్రాన మనకి ఇంకా చేంజ్ వచ్చినట్టు కాదు, అంటే మనకి గెలిచినట్టు కాదు, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అని గుర్తుపెట్టుకుంటాని ఒబామా గారు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఇంకేం చెప్పారు అంటే చూస్తున్నాను, అదేవిధంగా ఆయన దేని గురించి ఇంకేం గురించి మాట్లాడారు అంటే ఒక ఉమెన్ గురించి మాట్లాడారు. ఆ ఉమెన్ ఎవరు, ఎఫ్రో అమెరికా నుంచి ఒక ఉమెన్ గురించి మాట్లాడారు. ఆ ఉమెన్ ఎవరు, యాన్ నిక్సన్ కోప్రా. ఈ యొక్క ఉమెన్ గురించి ఆయన మాట్లాడారు. ఉమెన్ ఏం చేశారనంటే ఈవిడ చాలా సంవత్సరాల నుంచి క్యూలో ఉన్నారు, దేనికోసం, ఓటు వేయడం కోసం. కానీ ఈవిడికి ఓటు వేసే అవకాశం అనేది దక్కలేదు. ఎందుకు దక్కలేదంటే ఈవిడికి హెయిర్ కలర్ పరంగా కానీ లేదా ఈ జెండర్ పరంగా కానీ ఈవిడికి ఓటు వేసే అవకాశం అనేది ఇవ్వలేదు. అప్పుడు ఆవిడ ఏమంటున్నారు అంటే మీ యొక్క కంట్రీ ఏదైతే ఉందో ఈ యొక్క కంట్రీకి పెద్ద ఆర్మీ వల్ల కానీ పెద్ద పవర్స్ ఉన్న వాళ్ళ వల్ల కానీ మాత్రమే పేరు రాదు, అంటే వీళ్ళ వల్ల మాత్రమే రెస్పాన్సిబిలిటీస్ అనేవి రావు. గొప్ప వెల్త్ అండ్ ఎండ్యూరింగ్ పవర్ డీల్స్ డెమోక్రసీ వలన మనకు పవర్ వస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా లిబరిటీ అండ్ ప్రావర్టీ, లిబరిటీ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఎకనాలజీ హీస్ గ్రాటిట్యూడ్ టు హీస్ పార్ట్నర్. ఈ పార్ట్నర్ ఎవరు, జోయ్ బైడెన్. అర్థమైనా. సో అదేవిధంగా ఈయన యొక్క హీ థ్యాంక్స్ టు ఆల్ ఎక్స్పెషల్లీ దోస్ హూ ఆర్ ఓంట్ ఓట్ అండ్ హిమ్. ఎవరైతే ఈయనకు ఓట్ వేయలేదో వాళ్ళకి ఈయన ఎక్స్పెషల్గా థ్యాంక్స్ అనేది చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈయన సర్ప్రైజ్లీ హీస్ థ్యాంక్స్ టు హీస్ అపోనెంట్స్. అదేవిధంగా ఆ టైంలో ఈయన గెలిచేటప్పుడు ఈయన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయన స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. ఆ అపోనెంట్స్ ఎవరు అని అంటే మెక్చైన్ అండ్ మిట్టి రోమ్నీ అండ్ సరాబ్ అనే వాళ్ళు ఈయన యొక్క అపోనెంట్స్. ఎప్పుడు ఈయన గెలిచే టైంకి వీళ్ళు ఈయన యొక్క అపోనెంట్స్ అనమాట. వీళ్ళకి ఈయన స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్పడం జరిగింది. అండ్ సిక్స్ దేర్ కోఆపరేషన్ టు ఫర్ ద గుడ్ గవర్నెన్స్ ఆఫ్ అమెరికా. ఈ వర్క్స్ టు రిక్లెయిమ్ ద అమెరికన్స్ డ్రీమ్. ఏదైతే మన అమెరికన్స్ డ్రీమ్ అంటే మనకి ఏదైతే మన యొక్క కంట్రీని మనం ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో, మన కంట్రీకి మనకి ఏదైతే సర్వ్ చేయాలనుకుంటున్నామో ఈ యొక్క డ్రీమ్స్ అనేది నేను ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తాను అని ఆయన ఆ రోజు జరిగే సమావేశంలో మాట్లాడడమే జరుగుతుంది. అర్థమైంది కిరణా. సో ఇది ఈ యొక్క క్వశ్చన్, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అయిపోయింది. చూస్తున్నానా, దీని యొక్క నోట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి మీరు నోట్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో అర్థమైంది కన్నా, ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
ఈరోజు వీడియోలో థర్డ్ సెమ్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ చెప్పుకోబోతున్నాం. సో చూడన్న సెకండ్ యూనిట్లో మనకి టాపిక్ నేమ్ ఏంటంటే ఏ లీడర్ షుడ్ హ్యావ్ హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. అర్థమైంది కదా? ఏ లీడర్ షుడ్ హ్యావ్ హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్కి ఏముండాలంటే ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలో తెలిసి ఉండాలి. ఒక లీడర్కి ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలి. అర్థమైంది కదా? ఫెయిల్యూర్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగేవాడే లీడర్. సో అలాంటి ఒక కొంతమంది గొప్ప లీడర్స్లో ఒక ఏపీజే అబ్దుల్ కలాం అనేవారు కూడా ఒక లీడర్. సో చూడన్నా అలాంటి లీడర్స్లో మనకు ఒక లీడర్ ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. సో చూడన్నా ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ 15th October ఇన్ రామేశ్వరం ఇన్ 1931. అర్థమైంది కదా? ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి ఎప్పుడు జన్మించారు అని అంటే 15th October ఎక్కడ? రామేశ్వరంలో. ఏ సంవత్సరంలో? 1931. అర్థమైంది కదా? సో 1931 అక్టోబర్ 15 రామేశ్వరంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించడం అనేది జరిగింది. అదేవిధంగా మన దురదృష్టవశాత్తు ఆయన ఎప్పుడు చనిపోయారు అని అంటే 27th May. ఇప్పుడు 2015లో 27th May ఎక్కడ అంటే షిల్లాంగ్. అర్థమైంది కదా? 2015 27th May షిల్లాంగ్లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే హీ వాజ్ ఏరోస్పేస్ సైంటిస్ట్. ఎందుకంటే చూడండి, హీ వాజ్ ఎ ఏరోస్పేస్ సైంటిస్ట్. అదేవిధంగా ఇతను ఒక రైటర్ అండ్ పోయిటర్. హీ ప్లేడ్ ఏ కీ రోల్ ఆఫ్ పోఖ్రాన్ 2. పోఖ్రాన్ 2 అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ చంద్రయాన్ 3, అదేవిధంగా చంద్రయాన్ 2 అని కొన్ని మిషన్స్ అనేవి మనం లాంచ్ చేసాం కదా. సో అదేవిధంగా ఆయన ఉండేటప్పుడు ఇప్పుడు చంద్రయాన్ 2 అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది కదా. సో అలా ఆయన ఉండేటప్పుడు ఒక ప్రాజెక్ట్కి మెయిన్ కీ రోల్ అంటే ఆ ప్రాజెక్ట్ హెడ్గా ఆయన వర్క్ చేశారు. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే పోఖ్రాన్ 2. అంటే ఇక్కడ చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కదా. సో ఆయన ఉండేటప్పుడు పోఖ్రాన్ 2 అనే ఒక ప్రాజెక్ట్కి ఆయన ఒక ముఖ్యమైన పాత్ర అనేది పోషించారని. నెక్స్ట్ చూడండి, అగ్ని మిసైల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా డిఫెన్స్. హీ సర్వ్డ్ 11th President ఆఫ్ ఇండియా. మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు మన భారతదేశానికి 11వ ప్రధానమంత్రి. అంతేనా? కాదు, 11th President ఆఫ్ ఇండియా. అర్థమైంది కదా? మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు 11th President ఆఫ్ ఇండియా అంటే మనకు 11వ ప్రెసిడెంట్ అనమాట మన భారతదేశానికి. ఎప్పుడు ఆయన ప్రెసిడెంట్గా మనకు సర్వీస్ చేశారంటే 2002 to 2007. డ్యూరింగ్ 2002 to 2007. వింగ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఆటోబయోగ్రఫీ అంటే మన గురించి మనం రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ. అదేవిధంగా మన గురించి అంటే మన జీవితాన్ని ఇంకొకరు ఎవరైనా బయట వారు ఎవరైనా రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. అర్థమైంది కదా? సో మన గురించి మనం రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. క్లియర్? హీ వాజ్ నోన్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. హీ వాజ్ ఫేమస్ ఆఫ్ ద పీపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ రిసీవ్డ్ ఇన్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డ్ ద భారత రత్న ఇన్ 1997. అర్థమైంది కదా? సో చూడండి, ఈయన జీవితంలో ఈయన హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు భారత రత్న అనే అవార్డు అనేది ఈయన పొందుకోవడం జరిగింది. ఆ అవార్డు ఈయనకి ఎప్పుడు వచ్చింది అని అంటే 1997. అర్థమైంది కదా? ఆ అవార్డు ఈయనకి ఎప్పుడు వచ్చింది? 1997. ఏ అవార్డు వచ్చింది? భారత రత్న. సో చూడన్న, కలాం గారి థియరీ ప్రకారం అంటే కలాం గారి యొక్క ఉద్దేశం ప్రకారం ఒక లీడర్ అనేవాడికి 6 క్వాలిటీస్ ఉండాలి. ఎన్ని ఉండాలి? 6 క్వాలిటీస్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఏ లీడర్ షుడ్ హ్యావ్ విజన్ అంటే ముందు చూపు. అర్థమైంది కదా? ఒక లీడర్ అనేవాడికి ముందు చూపు ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నామంటే దాని యొక్క గతాన్ని కూడా లేదా దాని యొక్క ప్రెజెంట్ పాస్ట్ అంటే దాని యొక్క ఫ్యూచర్ని కూడా మనం అంచనా వేయగలగాలి. అర్థమైంది కదా? దాని గురించి మనం ముందుగానే ఆలోచించి మనం వర్క్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, విజన్. లీడర్ అనేవాడికి ఫస్ట్ ఏముండాలి? విజన్ అంటే ముందు చూపు అనేది లీడర్కి అనేది ఉండాలి. అదేవిధంగా ముందు చూపు లేని లీడర్ అంటే వితౌట్ విజన్ యు కాంట్ బీ ఏ లీడర్. ముందు చూపు అనేది లేకపోతే ఆ లీడర్ అనేవాడికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని అర్థం. సో విజన్ మీన్స్ ఏ లీడర్ షుడ్ బీ ఏబుల్ టు సీ క్లియర్లీ. విజన్ అంటే క్లియర్గా చూడడం మాత్రమే కాదు, వాట్ షీ ఈజ్ గోయింగ్ టు అచీవ్
ఆయన ఏం సాధిస్తున్నాడు, వాట్ ఈస్ గోయింగ్ టు అచీవ్. ఆ సెకండ్ థింగ్, ఆ లీడర్కి ఉన్న వాళ్ళ సెకండ్ థింగ్ ఏంటంటే ద సెకండ్ లీడర్ షుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ అన్ఎక్స్పెక్టెడ్ పాత్. జనరల్లీ పీపుల్ డోంట్ టేక్ రిస్క్స్. ఏ లీడర్ షుడ్ బి టేక్ రిస్క్స్. అర్థమైనా? సో చూడండి, మళ్ళీ చదువుతాను. విజన్ మీన్స్ ఏ లీడర్ షుడ్ బి ఏబుల్ టు సీ క్లియర్లీ వాట్స్ ఈస్ గోయింగ్ టు అచీవ్. అర్థమే కదా. సో ద సెకండ్ క్వాలిటీ ఏంటంటే లీడర్ ద సెకండ్ లీడర్ షుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ అన్ఎక్స్పెక్టెడ్ పాత్. అంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్లో ఎవరో ఒకరు లీడర్గా చేయాలి, ఎవరినో ఒక లీడర్గా పెట్టాలంటే ఆ 10 మెంబర్స్లో ఎవరో ఒకరు డిఫరెంట్గా ఉంటారు. అంటే ఈ 9 మెంబర్స్ యొక్క ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. ఆ 1 పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచన విధానం అనేది ఒకలా ఉంటుంది. లీడర్ అనేవాడు ఎప్పుడు అందరిలో ఆలోచించకూడదు, డిఫరెంట్గా ఆలోచించాలి. అంటే డిఫరెంట్ వేలో వెళ్ళాలి. లీడర్ అనేవాడు అందరూ వెళ్ళే మార్గంలో వెళ్ళకూడదు, ఎంతో కొంత డిఫరెంట్గా వెళ్ళాలి. అదేవిధంగా ఈ పీపుల్ సహజంగా మనం పీపుల్ డోంట్ టేక్ రిస్క్స్. అంటే మనం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం, కానీ ఏ లీడర్ షుడ్ బి టేక్ రిస్క్. అర్థమైనా? ఏ లీడర్ షుడ్ బి టేక్ రిస్క్స్ అంటే మనం సహజంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం, కానీ లీడర్ అనేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిస్క్ తీసుకోవాలి. అర్థమైంది కదా? ఎంతో కొంత రిస్క్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు రిస్క్ తీసుకుంటారో అప్పుడే వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బయటపడతాయి. ద థర్డ్ థింగ్ ఏంటంటే ఈ లాస్ట్ మస్ట్ నో హౌ టు మేనేజ్ సక్సెస్. అర్థమైంది కదా? అండ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ బ్యాలెన్స్ ద మైండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఫెయిల్యూర్. అంటే మనకి సక్సెస్ ఎలా మేనేజ్ చేస్తున్నామో తెలియాలి. ఫస్ట్ ఒక లీడర్ అనేవాడికి సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. అదేవిధంగా ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. క్లియర్? సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి, అదేవిధంగా ఒక ఫెయిల్యూర్ని కూడా ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. సక్సెస్ని ఫెయిల్యూర్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చేవాడే లీడర్. అర్థమైంది కదా? సక్సెస్ని ఫెయిల్యూర్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చేవాడే లీడర్. ద ఫోర్త్ క్వాలిటీ అంటే లీడర్కి ఉన్న వాళ్ళ ఫోర్త్ క్వాలిటీ ఏంటంటే ఏ లీడర్ షుడ్ హ్యావ్ నోబిలిటీ మేనేజ్మెంట్. ఇట్ మీన్స్ హీ షుడ్ షో నారో మైండ్నెస్ అంటే ఏంటంటే నెగిటివ్ మైండ్. అర్థమైంది కదా? ఒక లీడర్ అనేవాడికి ఒక నెగిటివ్ మైండ్ అనేది ఉండకూడదు. అంటే ఏదైనా ఒక వర్క్ ఇచ్చామంటే ఇది నేను చేయగలను, ఇది నేను చేయగలగాలి, ఇది నేను చేస్తానని ఉండాలి, కానీ ఇది నేను చేయగలను అనే మైండ్ సెట్తో లీడర్ అనేవాడు ఉండకూడదు. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద లీడర్ షుడ్ బి ఏబుల్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే అక్కడ జరిగే ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో అక్కడ జరిగే సిచ్యువేషన్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరగాలి, తప్పుగా జరుగుతుందా, కరెక్ట్గానే జరుగుతుందా అని లీడర్ అనేవాడు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఈ లీడర్ షుడ్ ఏబుల్ టు నో హౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ద ఫెయిత్ ట్రైస్ట్ ఈజ్ దట్ ఏ లీడర్ షుడ్ వర్క్ ఇంటిగ్రిటీ అండ్ ఇట్స్ మీన్స్ హానెస్ట్. ఇంటిగ్రిటీ అండ్ ఇట్ మీన్స్ హానెస్ట్ అనేది ఉండాలి. అర్థమైంది కదా? సో చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక లీడర్ అనేవాడికి ఎన్ని క్వాలిటీస్ ఉండాలి? 6 క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే విజన్. అర్థమైంది కదా? ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ ముందు చూపు ఉండాలి. అదేవిధంగా సక్సెస్ని అండ్ ఫెయిల్యూర్ని మేనేజ్ చేయగలగాలి. అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే లీడర్ షుడ్ హ్యావ్ ఏబుల్ టు ట్రావెల్ అన్ఎక్స్పెక్టెడ్ పాత్. అంటే లీడర్ అనేవాడు అందరిలా వెళ్ళకూడదు, డిఫరెంట్గా వెళ్ళాలి. అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏంటంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని బ్యాలెన్స్ చేస్తూ మేనేజ్ చేయగలగాలి. ఫోర్త్ వన్ ఏంటంటే ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఏదైతే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉందో లేదా ఏదైతే ఒక ఇన్విటేషన్ ప్రోగ్రామ్ ఉందో అక్కడ ఆ లీడర్ అనేవారు ఎంత ఒక ఇంపార్టెంట్ స్పీచ్ అంటే ఆ మేనేజ్మెంట్కి ఒక ఇంపార్టెంట్ స్పీచ్ ఇవ్వాలంటే ధైర్యంగా మాట్లాడగలగాలి. అర్థం కదా? ధైర్యంగా మాట్లాడగలరు. అదేవిధంగా లీడర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎ లీడర్ షుడ్ హ్యావ్ టు ఏబుల్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో ఆ ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే ప్రతి సిచ్యువేషన్ని కూడా ఈయన అబ్జర్వ్ చేయగలగాలి.
అర్థమైంది కదా. సో అదేవిధంగా ఓషిచ్ ద ఫెయిత్ ట్రస్ట్ ఈజ్ దట్ ఎ లీడర్ షుడ్ వర్క్ ఇంటిగ్రేట్స్ అండ్ దట్ మీన్స్ హానెస్ట్. అర్థమైంది కదా. ఇంటిగ్రేట్స్ దట్ మీన్స్ హానెస్ట్. క్లియర్. అదేవిధంగా హానెస్ట్తో కూడా ఆ లీడర్ ఎవరైతే ఉంటారో ఆ లీడర్ కూడా హానెస్ట్ కూడా ఉండాలి అని అర్థం. సో చూడండి, ఇది మనకి థర్డ్ సెమ్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్. అర్థమైంది కదా. సో ఇది ఈరోజుకి వీడియో. ఈ వీడియో ఒక నోట్స్ మీకు కావాలనుకుంటే మన యాప్లో అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో థర్డ్ సెమ్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ చూద్దాం. సో సెకండ్ యూనిట్లో స్కిల్ నుంచి రిక్వెస్ట్ అనే టాపిక్ మనకు ఉంది. సో ఈ టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడనా. సో అసలు రిక్వెస్ట్ చేయడం అంటే ఏంటి, రిక్వెస్ట్ అంటే ఏంటి? సో చూడనా, ఇప్పుడు ఎవరైనా మీరు లేదా టుమారో రేపు లేదా ఎల్లుండి మీ యొక్క బర్త్డే అనుకోండి. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఎలా మీ బర్త్డేకి ఇన్వైట్ చేస్తారు అంటే, ఒకవేళ వాళ్ళు రాను అన్నారు అనుకోండి, మీరు వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేస్తారు, మీరు వాళ్ళని ఎలాగా మీ బర్త్డేకి రప్పించుకుంటారు అంటే వాళ్ళని ఎలా కూడా రిక్వెస్ట్ చేసి పిలుస్తారు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ రిక్వెస్ట్. అంటే మనం అడిగే విధానం, అంటే మనం అడిగే పద్ధతి బట్టి వాళ్ళు అనేది రావడం లేదా సంథింగ్ అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఎవరిని చేస్తున్నారో చూద్దాం. సో చూడండి, డెవలప్ ఏ డైలాగ్ బిట్వీన్ ఏ స్టూడెంట్ అండ్ టీచర్, మేక్ ఏ రిక్వెస్ట్ టు టీచర్ టు గివ్ ఎక్స్ట్రా టైమ్ టు సబ్మిట్ హీ ఆర్ హెర్ రికార్డ్స్ వర్క్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ ఎవరైతే వాళ్ళకు టీచర్ ఉన్నారో వాళ్ళ టీచర్ ఇచ్చిన ఇన్ టైంకి రికార్డ్స్ అనేవి సబ్మిట్ చేయలేదు. సో ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, ఆ స్టూడెంట్ ఏమంటున్నాడంటే, మేడం నాకు రికార్డ్స్ సబ్మిట్ చేయడానికి కొంత టైం అనేది కావాలి అని ఆ మేడం రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో ఆ అబ్బాయి ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆ మేడం ఆ అబ్బాయికి ఏ విధంగా పనిష్మెంట్ అనేది ఇస్తుందా, లేదా మేడం ఏ విధంగా, అది టీచర్ అనేవారు ఏ విధంగా ఆ స్టూడెంట్తో మాట్లాడతారో చూద్దాం. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చూద్దాం. సో చూడండి, స్టూడెంట్ మేడం ఎలా విష్ చేస్తారు, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, ఫస్ట్ గ్రీటింగ్స్ అనేవి చెప్తారు కదా. సో స్టూడెంట్ ఏమంటున్నాడంటే గుడ్ మార్నింగ్ సార్ లేదా గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తున్నాడు. సో అక్కడ టీచర్ ఏమంటున్నారంటే వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న సార్స్ అయితే ఎవరైతే గుడ్ మార్నింగ్ చెప్పరు, కానీ ఇప్పుడు టీచర్స్ అయితే మనం ఏదైతే విష్ చేస్తున్నాం దానికి రెస్పాండ్ అవుతారు. ఏంటి, స్టూడెంట్ ఏమంటున్నాడు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టీచర్. ఇప్పుడు టీచర్ ఏమంటున్నారంటే వెరీ గుడ్ మార్నింగ్. మన గుడ్ మార్నింగ్ అంటే అవతల టీచర్ ఏమంటారు, ఎందుకు వచ్చావు అని అడుగుతారా, అడగరు కదా. సో ఆ టీచర్ ఎలా రెస్పాండ్ అవుతారంటే వెరీ గుడ్ మార్నింగ్ అని రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు స్టూడెంట్ ఏమంటున్నాడు అని అంటే హౌ ఆర్ యూ సార్ లేదా హౌ ఆర్ యూ మేడం అని అడుగుతున్నాడు, అంటే మీరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. సో ఆ టీచర్ ఆ అబ్బాయికి ఏ విధంగా రిప్లై ఇస్తుంది అని అంటే, సో టీచర్ ఏమంటుంది, ఐఎమ్ ఫైన్, నేను బాగానే ఉన్నాను, వాట్ అబౌట్ యూ అని అంటుంది టీచర్. సో ఆ టీచర్ ఇచ్చిన క్వశ్చన్కి ఆ పిల్లవాడు ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ ఏ విధంగా సమాధానం చెప్తున్నాడంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. బాబు చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించి చెప్తున్నాడు, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, నాకు జ్వరం వచ్చింది, నేను జ్వరంతో బాధపడుతున్నాను, అందుకే మీకు ఇన్ టైంలో రికార్డ్స్ అనేవి సబ్మిట్ చేయలేకపోయానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అర్థమైనా. సో అప్పుడు టీచర్ ఏమంటుందంటే హౌ లాంగ్, అవునా ఎంతసేపు, ఎప్పటి నుంచి నీకు ఫీవర్ అని అడిగే విధంగా హౌ లాంగ్ అని చెప్పింది. సో స్టూడెంట్ అప్పుడు ఏమంటున్నాడంటే ఐ హ్యావ్ బీయింగ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫ్రమ్ 10 days అండ్ పెయిన్స్ ఆల్ ఓవర్ ద బాడీ టూ. ఎందుకన్నా 10 రోజుల నుంచి నేను ఫీవర్తో సఫర్ అవుతున్నాను మేడం, 10 రోజుల నుంచి నేను ఫీవర్తో సఫర్ అవుతున్నాను మేడం, అదేవిధంగా నా బాడీలో చాలా పెయిన్స్ అనేవి ఇంకా తగ్గలేదు మేడం, ఇంకా పెయిన్స్ అనేవి ఉన్నాయి, అంటే నాకు ఇంకా ఫీవర్ అనేది ఎంతో కొంత ఉంది, నాకు తగ్గలేదు అని చెప్తున్నాడు. సో ఆ అబ్బాయి చెప్పిన ఒక కంప్లైంట్కి ఆ టీచర్ ఏమంటుందంటే దెన్ వై డిడ్ యూ కమ్ టు కాలేజ్, మరి ఫీవర్ అంటున్నావు, మరి జ్వరం అంటున్నావు, నొప్పులు అంటున్నావు, మరి కాలేజ్కి ఎందుకు వచ్చావని టీచర్ అనే వాళ్ళు అడుగుతున్నారు. సో ఆ టీచర్ అనే క్వశ్చన్కి స్టూడెంట్ ఏమని చెప్తున్నాడంటే ఐఎమ్ కేమ్ టు కాలేజ్ టు మేక్ ఎ రిక్వెస్ట్ టు యూ టు గివ్ ఎక్స్ట్రా డేస్ టు సబ్మిట్ మై రికార్డ్ వర్క్. మేడం ఎందుకు వచ్చాను అంటే
నేను కాలేజ్కి ఎందుకు వచ్చాను అని అడిగారు కదా. సో నేను ఎందుకు వచ్చానంటే నేను రిక్వెస్ట్ అంటే నా రికార్డ్స్ నేను సబ్మిట్ చేయడానికి నాకు కొంత టైం కావాలి అని అడగడానికి వచ్చాను మేడం అని అంటున్నాడు. అంతేగానా ఐ కేమ్ టు కాలేజ్ టు మేక్ రిక్వెస్ట్ టు యూ. నేను మీకు అడగడానికి వచ్చాను. ఏం అడగడానికి వచ్చాను? టు గివ్ ఎక్స్ట్రా డేస్ టు సబ్మిట్ మై రికార్డ్ వర్క్. నేను నా రికార్డ్ వర్క్ మీకు సబ్మిట్ చేయడానికి నాకు కొంత ఎక్స్ట్రా డేస్ అనేవి ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే వాడికి జ్వరం కదా పాపం. సో నాకు ఎక్స్ట్రా డేస్ ఇవ్వండి మేడం, ఈ డేస్లో నేను కంప్లీట్ చేస్తాను అని నాకు కొంత సమయం ఇవ్వండి అని అనడానికి వచ్చాడంట ఆ రోజు కాలేజీకి పాపం. సో అప్పుడు టీచర్ ఏమంటుందంటే ఓకే టేక్ కేర్ అంటే జాగ్రత్త, దేనిపైన నీ హెల్త్ పైన, ఫస్ట్ నీ హెల్త్ పైన టేక్ కేర్, జాగ్రత్త, నీ హెల్త్ ఫస్ట్ నువ్వు హెల్త్ని కాపాడుకో అని చెప్తుంది. అర్థమైనా? హో టేక్ కేర్ ఫర్ యువర్ హెల్త్ ఫస్ట్ అండ్ సబ్మిట్ ద రికార్డ్ వర్క్స్ ఆఫ్టర్ రికవరింగ్ ఆఫ్ యువర్ హెల్త్. సరే నీకు ఎంత టైం కావాలో తీసుకో, ఫస్ట్ నీ హెల్త్ని ఫస్ట్ క్యూర్ చేసుకో, ఆ తర్వాత నీకు తగ్గిన తర్వాత నీకు జ్వరం ఏదైతే ఉంటున్నావో ఆ జ్వరం తగ్గిన తర్వాత నువ్వు రికార్డ్స్ సబ్మిట్ చేయు అని చెప్తుంది. దానికి స్టూడెంట్ అంటే మనకు సెలవులు ఇచ్చారు కదా, అంటే రికార్డ్ సబ్మిట్ చేయడానికి మనకు టైం ఇచ్చారు కదా. సో ఆనందంతో ఏమంటున్నాడంటే స్టూడెంట్ ఏమంటాడంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ లేదా థ్యాంక్ యూ సో మచ్ టీచర్, ఎవరైతే వాళ్ళకి టైం ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాడు. అప్పుడు టీచర్ ఏమంటుంది, థ్యాంక్స్ చెప్తే వెళ్ళిపోమంటారా లేదా రేపు నుంచి మరి కాలేజీకి రమ్మంటారా? సో ఏమంటారు కదా. సో ఆ థ్యాంక్స్ చెప్పారనే కృతజ్ఞతతో ఆ టీచర్ ఏమంటుందంటే యువర్ వెల్కమ్ అని చెప్తుంది. ఇప్పుడు మనమైనా నీకు థ్యాంక్స్ అని చెప్తాను, తిరిగి యువర్ వెల్కమ్ అని చెప్తాం కదా. సో అదేవిధంగా టీచర్ ఏమని చెప్పిందంటే యువర్ వెల్కమ్ అని అన్నది అనమాట. ఇది ఆ రికార్డ్ సబ్మిట్ చేయని ఒక స్టూడెంట్ అండ్ వాళ్ళ యొక్క టీచర్ మధ్యన ఉన్న కాన్వర్జేషన్. అర్థమైంది కదా. దీని మనం రిక్వెస్ట్ అంటాం. క్లియర్? ఈ విధంగా రిక్వెస్ట్ చేయాలి, కానీ ఈ విధంగా రిక్వెస్ట్ చేయం, నచ్చినప్పుడు ఇస్తాం రికార్డ్స్ అని అంటాం. సో చూడన్నా ఇక్కడ రిక్వెస్ట్ అంటే మీకు అర్థమవడానికి ఈ విధంగా నేను చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, అదేవిధంగా మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడన్నా ఈ క్వశ్చన్ ఎవరెవరి మధ్యన ఉంది అంటే ఈ టాపిక్ మనం ఎలా చెప్పుకుంటున్నాం అని అంటే ఇక్కడ ఎవరెవరి మధ్యన సంభాషణ జరుగుతుంది, టీచర్ అండ్ హెర్ స్టూడెంట్. ఎందుకు రికార్డ్స్ అనేవి సబ్మిట్ చేయలేదంట. సో రికార్డ్ సబ్మిట్ చేయడానికి కొంత టైం అనేది జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఇది. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ రిక్వెస్ట్. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.